ఇప్పుడు ఒకటే చర్చ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ? ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ సినీ అవార్డుల వేడుకకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గైర్హాజరు కావడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సొంత శాఖకు సంబంధించిన మెగా ఈవెంట్, అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జరుగుతున్న కోమటిరెడ్డి దూరంగా ఉండడం వెనుక కథ ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గద్దర్ పేరుతో సినీ పురస్కారాలను ప్రకటించడం ప్రభుత్వానికి ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం. రవీంద్ర భారతిలో జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. కానీ ప్రోటోకాల్ ప్రకారం వేదికపై ఉండాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి మాత్రం కనిపించలేదు. నగరంలోనే అందుబాటులో ఉండి కూడా ఆయన రాకపోవడం వెనుక అలిగారా లేక సైట్ చేశారా అనే చర్చ మొదలైంది. తనను ముఖ్య అతిథిగా కాకుండా కేవలం ఒక అతిథిగా పరిగణించడం ఆయనకు నచ్చలేదని సమాచారం. తన శాఖకు సంబంధించిన వేడుకలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హవా ఎక్కువగా ఉండడం, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు సైతం తనకంటే బట్టితోనే ఎక్కువ సంప్రదింపులు జరపడం కోమటిరెడ్డిని నొచ్చుకునేలా చేశాయని తెలుస్తోంది. ఇటీవల కాలంలో సినిమాటోగ్రఫీ శాఖలో కోమటిరెడ్డి ప్రమేయం లేకుండానే కీలక నిర్ణయాలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.